స్మితా సబర్వాల్ గారి యొక్క ఫోటో చూడని వాళ్ళు ఉండరు. చాలామంది మన స్టూడెంట్స్ స్మితా సబర్వాల్ గారి యొక్క ఫోటోని తమ యొక్క వాట్సాప్ డీపీలు గాను, స్టేటస్లు గాను, లేకపోతే కనుక స్క్రీన్ సేవర్ గాను సెల్ ఫోన్లో పెట్టుకున్న వాళ్ళని కూడా నేను చూశాను. అలా సివిల్ సర్వీసెస్ యాస్పిరెంట్స్కి ఒక ఐకాన్గా, రోల్ మోడల్గా, ఇన్స్పిరేషనల్ ఒక మోడల్గా ఉన్న వ్యక్తి స్మితా సబర్వాల్ గారు. ఆవిడెవరు, ఆవిడ ఏమేమి వర్క్ చేశారు ఇలానే చెప్పాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా అత్యంత కీలకమైన పోస్టుని నిర్వహించిన వ్యక్తి ఆవిడ. కానీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సనాలిటీస్కి సంబంధించి ఆవిడ చేసిన ట్విట్టర్ వేదిక చేసిన కామెంట్స్ చాలా బాధాకరం. అంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అవుతున్న వారి యొక్క గురించి మాత్రమే కాదు, ఇక్కడ డిఫరెంట్లీ ఏబుల్డ్ అనే పదం వాడతాం, దివ్యాంగులు అనే పదం వాడతాం. కళ్ళు, కాళ్ళు, చేతులు ఇట్లాంటి అవయవాల విషయంలో వైకల్యం ఉన్నవారు అనే అర్థంలో దివ్య అంగులు అని తెలుగులోను, డిఫరెంట్లీ ఏబుల్డ్ అని ఇంగ్లీష్లోను, లేకపోతే కనుక డిఫరెంట్లీ డిజబుల్డ్ అని అంటున్నాం. అంటే బ్లైండ్ అనే పదం కానీ ఇంకా ఇతరత్ర లోకోమోటివ్కి సంబంధించిన పదాలు కానీ వాడం. గుడ్డివారు, కుంటివారు లాంటి పదాలు కూడా వాడకూడదు. ఇప్పుడు కూడా నిజాన్ని నేను ఆ పదాలు వాడకూడదు, చెప్పడం కోసం వాడాను నేను. ఇప్పుడు ఏం తప్పు చేశారని ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సనాలిటీ కన్ను, కాలో, చెయ్యో ఏదో ఇంకొక లేకపోతే వాడు తప్పేంటి? వాడి సమాజంలో బతకాలి కదా, బతకగలరు కదా. ఇలాంటి వారికి వివిధ కారణాల వల్ల మొన్నటి వరకు 10 ఏళ్ల కిందటి వరకు సివిల్ సర్వీసెస్లో అవకాశాలు లేవు. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో వారికి ఇప్పుడిప్పుడే కాస్త అవకాశాలు వస్తున్న రోజులు. ఇలాంటి రోజుల్లో వారిని ఎంకరేజ్ చేయాలి, వారి నుంచి మనం ఇన్స్పైర్ పొందాలి, వారిని మోటివేట్ చేయాలి. వారి యొక్క ఒక డిజబిలిటీ ఉంటే వారు ఇంకొక చోట ఎబిలిటీని సమానంగా కలిగి ఉండే కాంపెన్సేటివ్ ఎబిలిటీ అంటారు దాన్ని సైకాలజీలో. ఆ కాంపెన్సేటరీ ఎబిలిటీని కలిగి వారు ఖచ్చితంగా ఒక పెర్ఫెక్ట్, కంప్లీట్ ఏబుల్ హ్యూమన్ బీయింగ్. అంటే కన్ను లేని వారు పాటలు పాడటం ద్వారా 100% ఏబుల్డ్ పర్సనాలిటీ అవుతారు. లేదా చెవులు పనిచేయని వారు లేదా నోరు పనిచేయని డఫ్ అండ్ డమ్ అనే పదం వాడతారు. వారు మెమొరీ పవర్ ద్వారా అత్యున్నతంగా వారు 100% ఏబుల్డ్ పర్సనాలిటీ అవుతారు. నడవలేని వారు తమ శక్తియుక్తులతోటి, సామర్థ్యాలతోటి అడుగులు ముందుకు వేస్తారు. అందుకని ఒక ఏబుల్డ్ పర్సనాలిటీగా వారిని చూడాలి, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సనాలిటీగా చూడాలి, డిజబుల్డ్గా చూడకూడదు. కానీ స్మితా సబర్వాల్ గారు మరి ఎందుకు ఆ కామెంట్ చేశారో నాకు తెలియదు. ఆవిడ ఏ కోణంలో చేశారో నాకు తెలియదు. ఒక పూజా ఖేడ్కర్కి సంబంధించిన కేసుని ఒక దుర్వినియోగం అవుతోంది అనే కాంటెక్స్ట్ అయితే అప్పుడు ఆమెను మాత్రమే విమర్శించాలి, వ్యవస్థను అలా విమర్శిస్తాం. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సనాలిటీ సంబంధించిన రిజర్వేషన్స్ విషయంలో ఎప్పుడైనా మిస్యూజ్ అవుతుంటే మిస్యూజ్ చేస్తున్న వాళ్ళని కదా మనం బ్లేమ్ చేయాలి. మొత్తం ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ని ఎలా చేస్తాం? సో అందుకని నేనైతే మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. లాంటి ఏదో రాజకీయ నాయకుల పదాలు నేను వాడలేను. కానీ ఒక పబ్లిక్ డొమైన్లో ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాటల్ని మనం చెప్పే క్రమంలో ఖచ్చితంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని డిగ్రేడ్ చేస్తూ, పైగా ఆమె ఇచ్చిన ట్వీట్లో ఒక పైలట్, ఒక సర్జన్, నిజంగా ఆశ్చర్యపోతాను చెప్తే. అసలు కుర్చీలో మాత్రమే కూర్చొని కొన్ని వందల ఆపరేషన్లు చేసిన డాక్టర్లు నాకు తెలుసు. అలాగే కుర్చీలో మాత్రమే కూర్చొని బిగ్ బ్యాంగ్ థియరీ లాంటివి చెప్పిన అత్యున్నతమైన వ్యక్తులు ఈ ప్రపంచంలో మనం చూసాం.
కాలు లేకపోయినా ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మహోన్నతమైన ధీరులను ఈ కళ్ళతోటి మనం చూసాం. మన చరిత్ర, సమకాలీన మన చరిత్ర. సో ఇలాంటప్పుడు అలాంటివి చేయకుండా ఉంటే బాగుండేది. నేను నా ఈ వీడియో యొక్క ఉద్దేశం, ఈ తరహా కామెంట్స్ వింటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ మరింతగా చైతన్యవంతులు అవ్వాలన్నది నా ఉద్దేశం. మరింతగా చైతన్యవంతులై వాళ్ళు సక్సెస్ సాధించాలని నా ఉద్దేశం. డీమోటివేట్ అవ్వకూడదన్నది నా ఉద్దేశం. ఖచ్చితంగా ఇలాంటి కామెంట్స్ చేయకూడదని మాత్రం నేను చెప్పగలను.